Hello everyone, I am Dr. Nishant. I am consultant neurologist at Omni Hospital, Kukatpalli. Today we are going to discuss an overview about neurological diseases. It's a very big basket, a basket away, but common community lo unde common diseases ఏంటిది, వాటి సింప్టమ్స్ ఏంటిది, ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటే నరాలకు సంబంధించిన జబ్బు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉండొచ్చు నరాలకు సంబంధించిన జబ్బు అనేది ఒకటి మెదడు, బ్రెయిన్లో ఉండొచ్చు. బ్రెయిన్ పైన ఒక పొర ఉంటుంది మెయిన్ చేసి దానిలో ఉండొచ్చు. వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్న నరాలకు సంబంధించిన జబ్బులు ఉంటాయి. అండ్ నర్వ్ రూట్స్ అంటే వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాలు, వాటి మొదళ్ళు ఉంటాయి కదా, వాటి నర్వ్ రూట్స్ అంటారు. సో అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్న నరాలకు సంబంధించిన జబ్బులు ఉండొచ్చు. వారి డిజిటల్ నర్వ్స్ అంటే చేతుల కాళ్ళకి సప్లై చేసే నరాలు, వీటిలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా నరాలకు సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఇంకొకటి కండకి, ఏమైనా కండకి కూడా జబ్బు వచ్చినా కూడా నరాలకు సంబంధించిన జబ్బే ఉంటుంది, దానివల్ల వీక్నెస్ అని రావచ్చు. అండ్ ఈ నరాలకి కండకి మధ్యలో జంక్షన్ ఉంటుందండి, ఆ జంక్షన్ దగ్గర ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా నరాలకు సంబంధించిన జబ్బే వస్తుంది. సో ఇవన్నీ ఇన్ని లెవెల్స్లో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అది నరాలకు సంబంధించిన జబ్బే. ఓకే, సో సిమ్టమ్స్ కామన్గా కమ్యూనిటీలో ఉండే కామన్ జబ్బులు ఏంటిది, వాటి సిమ్టమ్స్ ఏంటి మనమే మాట్లాడుకుందాం. ఓకే, దాని తర్వాత డీటెయిల్గా ఇండివిజువల్ జబ్బుకి సంబంధించిన వీడియోస్ మనం చేసుకుందాం. సో ఫస్ట్ మోస్ట్ కామన్ ఓపీకి కానీ ఎమర్జెన్సీ కానీ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే హెడేక్, వెరీ కామన్ హెడేక్ ఒకటి. తర్వాత వర్టేగో అంటే తల తిప్పటం. ఇంకొకటి కాన్షియస్నెస్ పోవడం, అంటే స్పృహ పడిపోవడం, అయితే ఫిట్స్ రావడం. ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన బ్రెయిన్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. తర్వాత చేతులు కాళ్ళు పడిపోవడం అంటే పెరాలిసిస్, అది ఒక సైడ్ పడిపోవచ్చు, ఒక చేయి పడిపోవచ్చు, ఒకవైపు బాడీలో చేయి కాలు పడిపోవచ్చు, మొత్తం రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పడిపోవచ్చు. ఇంకొకటి చేతులు కాళ్ళకు స్పర్శ తగ్గిపోవడం, అంటే మనం ఏదైనా పట్టుకున్నా మనకి స్పర్శ లేకపోవడం, మరియు చేతులు కాళ్ళలో తిమ్మెలు పట్టడం, మంటలు రావడం, లేకపోతే మొద్దు పారిపోవడం, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన జబ్బు యొక్క లక్షణాలు. తర్వాత కండలో పట్టు లేకపోవడం, కండ సన్నగా అయిపోవడం, తర్వాత చెయ్యి మెడ నొప్పి, నడుము నొప్పి, చెయ్యి లాగడం, కాలు లాగడం, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన జబ్బు యొక్క లక్షణాలు. దాని తర్వాత పార్కిన్సన్స్ అనే జబ్బు, దానిలో చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి స్లో అయిపోవడం, మనిషి వణుకు రావడం, తర్వాత ఊరికి నడుస్తుంటే పడిపోవడం, ఇవన్నీ నడవలేకపోవడం, నడుస్తుంటే బ్యాలెన్స్ ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన లక్షణాలు. దాని తర్వాత యూరిన్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి కూడా నరాలకు సంబంధించిన జబ్బులు రావచ్చు. దాని తర్వాత కంటి చూపు డబుల్ కనపడడం, అంటే మైస్థీనియా గ్రేవిస్ లాంటి జబ్బుల్లో ఉండొచ్చు. లేకపోతే కంటి చూపు తగ్గిపోవడం, అంటే కంటి నరానికి సంబంధించిన జబ్బులు ఉన్న చూపు తగ్గిపోవచ్చు. సో దానివల్ల కూడా అది కూడా నరాలకు సంబంధించిన జబ్బే. ఇది కాకుండా ఇంకా న్యూరోమస్కులర్ అంటే మయస్థీనియా, అంటే కనురెప్పలు వాలిపోవడం, కొద్ది దూరం నడిచిన తర్వాత కన్ను పట్టి వలిపోవడం, కొద్దిసేపు తిన్న తర్వాత మాట్లాడిన తర్వాత మాట స్పష్టంగా రాకపోవడం, లేకపోతే మింగే కండరాలు ఎఫెక్ట్ అవ్వడం. సో దానివల్ల తినే తిండి నీళ్ళు తాగుతుంటే తింటుంటే మనం మింగలేకపోవడం, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన. తర్వాత లాంగ్వేజ్, ఏదైతే కమ్యూనికేషన్ చేస్తామో ఆ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే అవతల వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవడం, దాంతోపాటు మనం చెప్పాలనుకున్నా చెప్పలేకపోవడం, ఇది కూడా లాంగ్వేజ్ అంటారు. ఈ లాంగ్వేజ్ ఎఫెక్ట్ అయినా కూడా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్. సో ఇవన్నీ విన్నాక లక్షణాలు. సో మళ్ళీ ఈచ్ డిసీజ్ గురించి మనం తర్వాత ఇండివిజువల్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా మీరు వచ్చి మమ్మల్ని విజిట్ చేయొచ్చు.